హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏదైతే 12వ తేదీన అంటే జనవరి 2021 12వ తేదీన విత్డ్రాల్కి రిక్వెస్ట్లు పెట్టుకున్నామో, రిక్వెస్ట్లు అనేవి అప్రూవల్ అయినాయా లేదా, మన ట్రాన్ లింక్ ప్రో ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ యాప్లోకి మన రిక్వెస్ట్ ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటే, సో ఇక్కడ ఒక విషయం మీరు అయితే అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఎవరైతే 12వ తేదీన విత్డ్రాల్ రిక్వెస్ట్లు పెట్టుకున్నారో మన కంపెనీ వాళ్ళు ఏంటంటే అందరికీ ఒకేసారి అప్రూవల్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజున ఎవరైతే ముందుగా విత్డ్రా రిక్వెస్ట్లు పెట్టుకున్నారో 1 by 1 సీరియల్ వైజ్గా ఒక్కొక్కరికి అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. సో కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఒకరికి ఈరోజు రావచ్చు, ఒకరికి రేపు రావచ్చు. ఇలా సీరియల్ వైజ్ ఇవ్వడం బట్టి టైం అనేది కొంత తీసుకోవడం అయితే జరిగింది. సో అందులో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అందరికీ విత్డ్రాల్ అనేవి ఏదైతే విత్డ్రా మీరు రిక్వెస్ట్లు పెట్టుకున్నారో ఆ అమౌంట్లు అనేవి ట్రాన్ లింక్ ప్రో అనే యాప్లోకి రావడం అయితే జరుగుతుంది. సో నాదొక చిన్న మనవి ఏంటి అంటే, ఎవరికైతే ట్రాన్ లింక్ ప్రో యాప్లోకి ఈ విత్డ్రాల్ పెట్టుకున్నారు కదా, ఆ అమౌంట్ వచ్చిందో అక్కడి నుంచి మన కాయిన్ స్విచ్కి కానీ లేదా వజ్రక్స్ కానీ ఎవరు యూజ్ చేసినా కూడా అందులోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అక్కడి నుంచి మన బ్యాంకుకి ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి అయితే నేను అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుతున్నా. ఎందుకు అంటే ఏమాత్రం మీరు స్కిప్ చేసినా ఇందులో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితేనే మనం ఈ ట్రాన్స్ఫర్లో ఏ ప్రాబ్లం లేకుండా మనం చేసుకోగలం. ఏమాత్రం స్టెప్స్ అనేవి మిస్ అయినా కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందుకని ఈ వీడియోని పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు నా విత్డ్రాల్ రిక్వెస్ట్లు ఏమైంది అనే దాని గురించి మనం ఇప్పుడు చూసుకుంటే, నేను ఇప్పుడు నా విత్డ్రాల్కి వెళ్తున్నా. సో విత్డ్రా ఓకే. సో ఇక్కడ చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ 8వ తేదీన రిక్వెస్ట్ పెట్టుకుంటే అది ఆల్రెడీ క్యాన్సిల్ అయింది. దాని గురించి మీ అందరికీ తెలిసిందే. సో 12వ తేదీకి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఏంటంటే 12వ తేదీ నేను $21.22 నేను రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ స్టేటస్ వచ్చేటప్పటికి అప్రూవ్, అంటే నేను ఏదైతే రిక్వెస్ట్ పెట్టుకున్నానో ఆ అమౌంట్ అనేది నా ట్రాన్ లింక్ ప్రో అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇది విత్డ్రా అడ్రస్ నాది. సో ఇక్కడ ట్రాన్స్ 636 ట్రాన్స్ అనేది నాకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ఇక్కడ $21.22 అనేవి నేను రిక్వెస్ట్ పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మనం ఎంతైతే రిక్వెస్ట్ పెట్టుకుంటున్నామో ఆ అమౌంట్ నుంచి 10% ఛార్జెస్ అయితే కట్ అవుతాయి ఫ్రెండ్స్. అది నేను ఎలా చెప్తున్నాను అంటే, ఫస్ట్ నేను రిక్వెస్ట్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ $21.22కి నేను రిక్వెస్ట్ పెట్టుకుంటే ఈ ప్లేస్లో నాకు $19 చూపించింది. సో అంటే నాకు అక్కడ ఎంత కట్ అయ్యింది, $2.22 అంటే దాదాపు $160 అనేది నాకు ఛార్జెస్ అనేవి కట్ అయ్యాయి. సో ఎవరికైనా కూడా ఈ ఛార్జెస్ కట్ అవ్వగా రిమైనింగ్ అమౌంట్ మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆ ఛార్జెస్ నాకు కట్ అవ్వగా 636 ట్రాన్స్ అనేవి నాకు రావాలి. సో ఈ ట్రాన్స్ అనేవి నాకు వచ్చాయో లేదా ఇప్పుడు చెక్ చేసుకుందాం. సో అక్కడికి వెళ్ళే ముందు ఈరోజు ఒకసారి మన ఎఫిలియేట్ బోనసెస్లో చెక్ చేసుకుంటే, పేఅవుట్లోకి వెళ్తే 13వ తేదీ వరకు మనకి పేఅవుట్ అయితే పేఅవుట్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ బోనసెస్లో అయితే అప్డేట్ అయ్యింది. ఇన్కమ్ బ్యాలెన్స్లో అప్డేట్ అయ్యిందా లేదా చెక్ చేసుకుంటే, సో ఇక్కడ చూసుకున్నారు కదా, నేను రిక్వెస్ట్ పెట్టగా మిగిలిన అమౌంట్ 6.885 ఉన్నాయి. ఇది నేను కంప్లీట్గా మొత్తం రిక్వెస్ట్ అనేది పెట్టేశాను. ఆ రిక్వెస్ట్ పెట్టగా ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన అమౌంట్ అనమాట ఇది. సో వ్యూ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే ఇందులో కూడా మనకి 13వ తేదీ వరకు అప్డేట్ అయిపోయింది. లెవెల్ ఇన్సెంటివ్ కానీ లేదా సెల్ఫ్ ఇన్కమ్ కానీ లెవెల్ ఇన్కమ్ కానీ రెండు ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. సో మనకి ఇప్పుడు పెండింగ్ ఉన్నది 14వ తేదీ 15వ తేదీ 2 days మాత్రమే పెండింగ్ ఉంది. సో ఇదైతే నాది ఓకే ఫ్రెండ్స్.
ఇప్పుడు నాకు ఏదైతే 636 ట్రాన్స్ రావాలో వచ్చాయో లేదో అనేది ఒకసారి మన ఆ యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇదైతే లాగౌట్ చేస్తున్నా. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ మనకి 636 ట్రాన్స్ అనేవి అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నేను ఈ ట్రాన్ లింక్ ప్రో అకౌంట్కి వచ్చి చెక్ చేసుకుంటే 636 ట్రాన్స్ అయితే నాకు ఇచ్చేశారు. సో దీన్ని మనం ఈ వజ్రెక్స్ కానీ కాయిన్ స్విచ్లోకి కానీ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా మీరు చూస్తూ ఉండండి. స్టెప్స్ మీరు మిస్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూసారు కదా, మనం ఇప్పుడు వేరే అకౌంట్కి దేనికైనా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే కాయిన్ స్విచ్ ట్రాన్స్ అకౌంట్కి కానీ వజ్రెక్స్ అకౌంట్కి కానీ మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ సెండ్ అని కనిపిస్తుంది కదా, సెండ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ ట్రాన్స్ఫర్ అకౌంట్ అంటే మీ అకౌంట్ రిసీవింగ్ అకౌంట్ అంటే ఏంటి అంటే మీరు దేనికైతే పంపిస్తారో కాయిన్ స్విచ్కి కానీ వజ్రెక్స్ కానీ పంపిస్తారో అందులో ఉండే ట్రాన్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారు కదా, నేను ఏదైతే నా రిసీవింగ్ అకౌంట్ అంటే మన కాయిన్ స్విచ్లో ట్రాన్స్ అకౌంట్ అనేది అడ్రస్ అనేది నేను ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆ అడ్రస్ ఎప్పుడైతే ఇచ్చానో నాకు కింద ఒక కామెంట్ అనేది రావడం జరిగింది. అకౌంట్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్, an additional consumption of 0.1 trans will be used to activate the account. సో మీ అకౌంట్ అనేది యాక్టివేట్లో లేదు. మీ అకౌంట్ యాక్టివేట్ కోసం 0.1 ట్రాన్స్ కట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ పెట్టుకుంటారో ఆ అమౌంట్ నుంచి కాకుండా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కట్ అవ్వడం అయితే మీకు జరుగుతుంది అని ఇక్కడ మనకైతే చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం మనం ఏం చేయాలి అంటే ఇలా చేసుకున్నా డైరెక్ట్గా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఈ కామెంట్ వచ్చినప్పటికీ కూడా మీరు ఇక్కడ ఎంత అమౌంట్ ఉందో కంప్లీట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా 1 ట్రాన్ కానీ 2 ట్రాన్స్ కానీ ఇందులో బ్యాలెన్స్ ఉంచి కంప్లీట్గా మీరు ఈ ఫీజు ఏదైతే ఉందో అది మనం పే చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ వితౌట్ ఫీజు మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చూసుకుంటే, మనం ఈ యాప్ని యూజ్ చేస్తున్నందుకు గాను మనం ఈ యాప్లో కొంత అమౌంట్ అనేది పెట్టుకోవాలి, ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట. అది ఫీజు అనుకోండి, లేకపోతే డిపాజిట్ చేస్తున్నాం అని అనుకున్నా కూడా ఓకే, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఎనర్జీని మనం పెంచుకోవాలి. ఆ ఎనర్జీని ఎలా పెంచుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఎనర్జీ అని కనిపిస్తుంది కదా, ఈ ఎనర్జీ బటన్ పైన ప్రెస్ చేస్తే మీకు ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ నా ఎనర్జీని నేను పెంచుకున్నా, ఆల్రెడీ నేను 3 ట్రాన్స్ అనేవి పెట్టుకొని ఎనర్జీ అనేది పెంచుకున్నా. సో మీకు చూపించడం కోసం ఇంకొకసారి దీన్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు చెప్తున్నా. సో ఇక్కడ ఫ్రీజ్ అని ఉంది కదా, ఎంటర్ ది అమౌంట్ అని ఉంది కదా, మినిమం 1 ట్రాన్స్ నుంచి మ్యాక్సిమం మీరు ఎన్ని ట్రాన్స్ అయినా ఇక్కడ పెట్టుకోవచ్చండి. నేనైతే 1 ట్రాన్ అనేది ఇస్తున్నా. 1 ట్రాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ కరెన్సీలో 2.3 పైసా ఎంత సమ్ ఉంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 1 ట్రాన్ అంటే మనకి 33 ఎనర్జీ అనేది వస్తుంది. కిందకి వచ్చేటప్పటికి రిసీవింగ్ అకౌంట్ అంటే మనది ఏదైతే అకౌంట్ అడ్రస్ ఉందో, ట్రాన్ అడ్రస్ ఉందో అదే అడ్రస్ అనమాట రిసీవింగ్ అకౌంట్. సో రిసీవింగ్ అకౌంట్ ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఉంది అనుకుంటే ఒకసారి ఫ్రీజ్ అని కొట్టండి. ఫ్రీజ్ అని కొట్టిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ బాక్స్ అనేది వస్తుంది ఒకటి. అక్కడ కన్ఫర్మేషన్ బాక్స్ దగ్గర మీరు చెక్ చేసుకోండి. రీసోర్స్ టైప్స్, ఎనర్జీ అంటే మన ఎనర్జీ పెంచుకోవడానికి 1 ట్రాన్ అనేది మనం ఫ్రీజ్లో పెట్టుకుంటున్నాం. రిసీవింగ్ అకౌంట్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఫ్రోజన్ టోకెన్స్ అంటే 1 ట్రాన్సాక్షన్ ఎన్ని ట్రాన్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సర్వీస్ ఛార్జ్ అంటే 246 బ్యాండ్విడ్త్. సో ఇక్కడ ఫ్రీజ్ నవ్ అని ఉంది కదా, ఫ్రీజ్ నవ్ అని కొట్టితే మీకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చి ఉంటారో ఈ యాప్కి ఆ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే మీకు ఇది ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్ అనేది ఫ్రీజ్లో ఉండిపోతుంది. ఆ పాస్వర్డ్ కూడా ఎంత త్వరగా కొడితే అంత త్వరగా ప్రాసెస్ అనేది అవుతుంది. కొంచెం లేట్ చేసినా కూడా అది మళ్ళీ మిమ్మల్ని కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. సో త్వరగా ఇచ్చేయడం బెటర్ అనమాట. సో మీకు ఎలా ఈ ఎనర్జీ పెంచుకోవాలి అనే దాని గురించి అర్థమైందని నేను అనుకుంటున్నా. సో నేనైతే బ్యాక్కి వెళ్తున్నా. నేను ఆల్రెడీ నా
3 ట్రాన్స్ అనేవి ఇక్కడ ఎనర్జీ పెంచుకున్నాను కాబట్టి నేను ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి స్టార్టింగ్లో నాకు 636 ట్రాన్స్ అనేవి ఉండేవి. నేను ఆల్రెడీ 3 ట్రాన్స్ అనేవి ఎనర్జీలో యూజ్ చేసుకుంటే 633 ఉండాలి, కానీ 630 ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే, సో నేను ఏదైతే ఇలా ఎనర్జీని అది పెంచుకున్న తర్వాత కూడా నాకు ఎలా వచ్చింది అంటే, నేను సెండ్ చేయాల్సిన అమౌంట్ సెండ్ చేయాలి అనుకున్నా కదా, సెండ్ పైన క్లిక్ చేసిన వెంటనే నా రిసీవింగ్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ చూసారు కదా, నా రిసీవింగ్ అడ్రస్ ఇచ్చిన తర్వాత కూడా నాకు మొదట ఏదైతే కామెంట్ కనిపించిందో అదే కామెంట్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. అకౌంట్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ అండ్ అడిషనల్ కన్జంప్షన్ ఆఫ్ సో అండ్ సో అని అదే కామెంట్ వచ్చింది. కానీ నాకు కొంచెం కంగారు అనిపించింది. సో ఆల్రెడీ నా ఎనర్జీని పెంచుకున్నాను, కానీ ఈ కామెంట్ ఎందుకు వస్తుంది అని నేను కొంచెం కంగారు అయితే పడ్డాను. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో మీరు ఆ ఎనర్జీ పెంచుకున్న కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కంపల్సరీ ఆ ఫీజు అనేది అడుగుతుంది. కొంతమందికి అడుగుతుంది, కొంతమందికి అడగదు. 0.1 ట్రాన్స్ అన్నా కూడా మనకి మన ఇండియన్ కరెన్సీలో 2 పైసా, అది పెద్ద అమౌంట్ అనేది అయితే ఏం కాదు, మనం ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. సో నేనేం చేశానంటే దీంతోనే నాకు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏమవుతుందని కంగారులో నేనేం చేశాను అంటే ఒక 5 ట్రాన్స్ అనేది నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలానే ఉన్నప్పుడు విత్ ఫీజు కడుతూ నా కాయిన్ స్విచ్లో ఉండే ట్రాన్ అడ్రస్కి ఒక 5 ట్రాన్స్ అనేది సెండ్ చేద్దాం అనుకుని నేనేం చేశానంటే ఒక 5 ట్రాన్స్ అనేది సెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఫీ కడుతూ 0.1 ట్రాన్స్ అనేది ఫీ కడుతూనే $5 అనేవి నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కాయిన్ స్విచ్లో ఉండే ట్రాన్స్ అడ్రస్కి అనేది నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా, ఈరోజు 15వ తేదీ 13/22/33 అని ఉంది కదా, అంటే 1:22:33 నేను ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అది ఎంత టైంలో నాకు అక్కడ వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాయిన్ స్విచ్ సో ఇక్కడ కాయిన్ స్విచ్లోకి వచ్చాం కదా, మన ట్రాన్స్ అనేది చెక్ చేసుకోవాలి. మార్కెట్కి వచ్చి TRX అని కొడితే మనకు ట్రాన్ అనేది ఇక్కడ వస్తుంది. సో ట్రాన్ పైన క్లిక్ చేస్తున్నట్టయితే ఇక్కడ చూసారు కదా, మనకి ఇది కనిపిస్తుంది. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి, అక్కడ ఏదైతే నేను ట్రాన్స్ఫర్ చేశానో అక్కడ 1:22 నేను ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ 1:26 నా అకౌంట్లో యాడ్ అయింది, కాయిన్ స్విచ్ ట్రాన్స్లో యాడ్ అయింది. అంటే 4 మినిట్స్లో అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఇది దాని వలన అక్కడ అమౌంట్ అనేది తగ్గడం జరిగింది. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. సో దీన్ని మనం పక్కన పెడితే, ఎప్పుడు కూడా కాయిన్ స్విచ్ యూజ్ చేసేవాళ్ళు ఇందులో ఉండే అమౌంట్ని మీరు బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా విత్డ్రాల్ చేసుకుంటే బెటర్. అలా కాదని మీరు దీని నుంచి వజ్రెక్స్కి కానీ లేదంటే ట్రాన్ లింక్కి కానీ ఈ ట్రాన్స్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే మీకు 20 రూపీస్ అనేది ఛార్జ్ అనేది చేస్తారండి దీని నుంచి. సో ఎవరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఉంటే బెటరు. డైరెక్ట్గా మీరు విత్డ్రాల్ పెట్టుకోండి, ప్రాబ్లం అయితే లేదు. కానీ ఈ ట్రాన్స్ నుంచి వజ్రెక్స్కి కానీ ట్రాన్ లింక్ ప్రోకి కానీ మీరు అమౌంట్ని ఆ ట్రాన్స్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 20 రూపాయలు అనేది మీకు కట్ అవుతుంది. సో మళ్ళీ మనం ట్రాన్ లింక్ ప్రో యాప్కి వచ్చినట్టుగైతే నాకు వచ్చింది 636 ట్రాన్స్. అందులో ఇక్కడ ఫ్రోజన్ అని ఉంది, 3 ట్రాన్స్ అనేవి నేను ఫ్రీజ్లో పెట్టుకున్నాను. సో రిమైనింగ్ 633 ఉండాలి.
కానీ నాకు ఏమైందంటే నేను ఫ్రీజ్లో పెట్టుకున్నప్పటికీ నాకు ఛార్జెస్ అనేవి అడుగుతుంది కాబట్టి ఒకసారి ట్రయల్ అనేది వేయడం జరిగింది. ట్రయల్ వేయడం వల్ల ఇక్కడ యాక్చువల్గా ఎంత ఉంది, 633 ఉండాలి. 633లో $5 5 ట్రాన్స్ అనేది మైనస్ అయితే 628 ఉండాలి. కానీ అక్కడ నాకు ఫీజు అనేది 0.1 ట్రాన్స్ అనేది ఫీజు తీసుకుంది. సో దానివలన నాకు ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ చూశారు కదా, 627.9 ట్రాన్స్ అనేవి నాకు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో కొంత అమౌంట్ని నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో నాకు ఇక్కడ ఎంత ఉంది, 630.9 ట్రాన్స్ ఉంది. నేను ఒక 627.9 ట్రాన్స్ ఉంది. నేను ఒక 600 ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు మీకు ఇంకొకటి ఫ్రెండ్స్, ఇందులో మల్టీ వాలెట్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మల్టీ వాలెట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మన ఓఎస్ఎంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అండి. ఇక్కడ చూశారు కదా, ఈ నేను అనే దానిపైన క్లిక్ చేస్తే నాకు ఈ వాలెట్ మల్టిపుల్ వాలెట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ నేను, తర్వాత నాన్న, అమ్మ, నేను 1. సో ఇలా మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, మన డౌన్లైన్లో ఎవరైతే ఉంటారు కదా, కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారు, మన రిలేటివ్స్ ఉంటారు, మన డౌన్లైన్లో ఎవరున్నా కూడా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలన్నప్పుడు కొంతమంది ఏంటి అంటే వీళ్ళకి ఈ ప్రాసెస్ ఏంటి తెలియదు. ప్రాసెస్ గురించి తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మాకు ఈ ప్రాసెస్ గురించి తెలియదు అన్నప్పుడు. కానీ కొంతమంది ఏంటంటే కేవైసీ, ఇప్పుడు కాయిన్ స్విచ్ కానీ లేదంటే వజ్రెక్స్ కానీ ఇలాంటి వాటిలో కేవైసీ అప్డేట్ చేయడానికి భయపడతారు. అటువంటప్పుడు ఏంటంటే ఈ మల్టిపుల్ అకౌంట్స్ అనేవి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ మల్టిపుల్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేసి మనం ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనమాట. సో ఇంకొక రూల్ ఏంటి అంటే, ఒక ట్రాన్స్ అడ్రస్ అనేది ఒక అకౌంట్కి మాత్రమే యూజ్ చేయాలి అని మన ఓఎస్ఎం వాళ్ళు అయితే కండిషన్ అయితే పెట్టారు. దానివలన మనం ఒకే ట్రాన్స్ అడ్రస్ మల్టిపుల్ అకౌంట్స్కి ఇచ్చి మనం అది చేయలేం, ప్రాసెస్ అయితే చేయలేం. అలా చేస్తే బ్లాక్ అవుతుందని వాళ్ళు చెప్పారు. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఈ ట్రాన్ లింక్ ప్రో యాప్ అనేది ఇందులో మల్టిపుల్ వాలెట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ఫుల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ మల్టిపుల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇప్పటికీ ఇది చాలా లెంత్ అవుతుంది వీడియో. సో ఫ్రెండ్స్, నేను బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే నేను ఒక $600 ట్రాన్స్ అనేవి నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నా. సెండ్ పైన క్లిక్ చేశాను. సో ట్రాన్స్ఫర్ అకౌంట్ అనేది నా అకౌంట్. ఇప్పుడు రిసీవింగ్ అకౌంట్, జరిగింది. అందువలన ఏంటంటే అప్పుడు నేను 0.1 ట్రాన్స్ అనేది పే చేయడం జరిగింది. సో దీని నుంచి ఇప్పుడు నేను ఇచ్చింది వజ్రెక్స్ ట్రాన్స్ అడ్రస్ అనేది ఇచ్చాను. సో దీనికి కూడా
ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫస్ట్ టైము నాకు 0.1 ట్రాన్స్ అయితే అడుగుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం దేనికి. ఏదైతే నేను ట్రాన్స్ అడ్రస్
అనుకుందాం. ఇక్కడ చూసుకోండి, ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనకి అమౌంట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేసుకోండి, 3-5 అని పెట్టుకుందాం. లేదా 3-6 పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? సెల్ కొడతాం. సెల్ కొట్టిన వెంటనే ఇక్కడ మీకు ఒకసారి చూసుకోండి, అటు ప్రైస్ ఇక్కడ అమౌంట్ 600 ట్రాన్స్ అనేవి మనం సెల్ చేస్తున్నాం. అమౌంట్ అనేది ఇక్కడ చూసుకోండి, ఇండియన్ కరెన్సీ 1416 రూపాయలు. వెంటనే స్లైడ్ టు కన్ఫర్మ్ అని కొట్టిన తర్వాత సో మనమైతే సెల్ చేసేసాం. ఇక్కడ మనం వచ్చేటప్పటికి బ్యాక్కి రండి. బ్యాక్ వచ్చి ఫండ్స్ అని ఉంది కదా, ఫండ్స్ పైన క్లిక్ చేయండి. ఫండ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా INR రూపీ, మనం ఏదైతే పెట్టుకున్నామో 1417 రూపాయలు, అక్కడ 1416 రూపాయలు చూపించింది. ఇక్కడికి వచ్చేటప్పటికి 1417 రూపాయలు అనేది మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోయింది. అర్థమైంది కదా? సో మనకి రిమైనింగ్ ఎంత ఉంది? 10 ట్రాన్స్ అనేవి పెండింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ఈ INR అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా ఉంది. అర్థమైంది కదా? ఈ విత్డ్రా పైన మనం క్లిక్ చేయాలి. సో విత్డ్రా పైన మనం క్లిక్ చేసేటప్పుడు ఖచ్చితంగా అందరూ KYC అనేది అప్డేట్ చేయాలి. KYC అనేది అప్డేట్ చేస్తేనే మీకు ఇక్కడ నుంచి విత్డ్రా అనేది అవుతుంది, లేకపోతే కాదు. నేనైతే ఈ విత్డ్రా పైన క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూసారు కదా, విత్డ్రా పైన క్లిక్ చేశాను. నాకు 3 ఆప్షన్స్ అనేవి వచ్చింది. ఒకటి ఇన్స్టెంట్ విత్డ్రాల్, 2 నెఫ్ట్ విత్డ్రాల్, మూడోది అయితే టెంపరరీ అన్అవైలబుల్ అని ఉంది, స్టాండర్డ్ విత్డ్రాల్. సో ఇక్కడ చూసుకుంటే ఇన్స్టెంట్ విత్డ్రాల్ మనకు కావాలి. సో ఇన్స్టెంట్ విత్డ్రాల్ మనం చేసుకునేటప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్కి ఇక్కడ 10 రూపీస్ అనేది వీళ్ళు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎంత విత్డ్రాల్ చేసుకుంటాము అనేది మనం చూసుకుంటే మన దాన్ని బట్టి ఉంటుంది. 1400 విత్డ్రాల్ చేసుకుంటే అందులో 10 రూపీస్ అనేది వీళ్ళు ఛార్జెస్ కింద కట్ చేస్తారనమాట. సో నేనైతే ఇన్స్టెంట్ విత్డ్రాల్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నారు కదా, విత్డ్రా టు దిస్ బ్యాంక్ అకౌంట్, నా బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎంత అమౌంట్ అనేది నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే విత్డ్రా ఆల్ పెర్ ట్రాన్సాక్షన్, ఇక్కడ చూసారు కదా ఫీ 10 రూపీస్ పెర్ ట్రాన్సాక్షన్ అని, నేను విత్డ్రా ఆల్ కొడతాను. రిమార్క్స్ ఇక్కడ కూడా నేను OSM అని కొట్టుకుంటా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి విత్డ్రా ఇక్కడ అడుగుతుంది, చూసారు కదా, ఏ ఫీ ఆఫ్ INR 10 రూపీస్ విల్ బీ ఛార్జ్డ్ అండ్ యూ విల్ రిసీవ్ 1407 రూపాయలు, అంటే 1407 రూపీస్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. ఆర్ యు షూర్ యూ వాంట్ టు విత్డ్రా అంటే ఓకే కన్ఫర్మ్ కొడతాం. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక OTP అయితే వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా మీరు మీ దగ్గరే ఉండాలి. సో నాకు OTP వచ్చింది 674920 674920 OTP వచ్చేసింది. అథెంటికేట్ ఓకే. అప్రూవల్ ఈమెయిల్ సెంట్ అంటే ఇక్కడ మనకు ఈమెయిల్ కూడా వస్తుంది. ఆ ఈమెయిల్ నుంచి మనం అప్రూవల్ ఇస్తేనే ఇక్కడ మనకి విత్డ్రా అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో నాకైతే ఈమెయిల్ వచ్చింది, కన్ఫర్మ్ యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్. సో ఇక్కడ ఈమెయిల్ అయితే రావడం జరిగింది. సో అప్రూవ్ దిస్ విత్డ్రాల్, ఈ బ్లూ బాక్స్ ఉంది కదా, దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి.
మీరందరూ ట్రాన్స్ఫర్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.